అందరికి నన్ను చూసి ఎవరైనా ఇది ఇన్నోసెంట్ ఫేస్ చాలా పాలైట్ గర్ల్ అనుకుంటే ప్లస్ మాయలో పడకండి. నేను పొలైట్ గా ఉండేది వైఫై స్లో అయిపోయినప్పుడే. మా అమ్మ ఎగ్జామ్ టైంలో అంటుంది, చదువు భవిష్యత్తు బ్రైట్ అవుతుంది. నిజం, ఫోన్ బ్రైట్నెస్ హై చేయాలి అంటే బ్రైట్ అవుతుంది. నాన్న అంటారు, నువ్వు ఫోన్లో అంతసేపు టైం వేస్ట్ చేస్తున్నావు. నేను నాన్న ఫోన్లోవే నేను ఇంజనీర్, డాక్టర్, లాయర్, కానీ నిజ జీవితంలో అన్ఎంప్లాయిడ్. రిలేటివ్స్ అడుగుతారు ఎంత మార్క్స్ వచ్చాయి. నేను నా మార్క్స్ కాన్ఫిడెన్షియల్ అంటే లెస్ క్వాంటిటీలో డేంజరస్గా ఉంటాయి. అమ్మ అంటుంది ఏదైనా కుకింగ్ నేర్చుకో. నేను అమ్మ స్విగ్గీ, జొమాటో ఉన్నప్పుడు నేర్చుకోవడం అంటే క్యాండిల్ లైట్లో కరెంట్ వైర్ సర్చ్ చేయడం లాంటిది. సెల్ఫీ తీయడానికి ఎంత కాన్సన్ట్రేషన్ పెడతామో ఎగ్జామ్లో హాఫ్ పెడితే ఐన్స్టైన్ కాకపోయినా అట్లీస్ట్ 5 సబ్జెక్ట్స్ పాస్ అయ్యేవాళ్ళం. ఫేస్బుక్లో అందరూ స్టేటస్ పెడతారు, వర్క్ హార్డ్ డ్రీమ్ బిగ్. నిజం ఏమిటంటే మేము వర్క్ స్లీప్ డ్రీమ్ బిగ్. ఏదైనా టాలెంట్ షోలో పాల్గొచ్చుగా అనిందమ్మా. నా బిగ్గెస్ట్ టాలెంట్ ఏంటంటే ఒకే బెంచ్ మీద 3 hours గాసిప్ చేయగలుగుతా. ఎగ్జామ్లో ఒక ఫ్రెండ్ అన్నాడు, నువ్వు నాకు ఆన్సర్స్ ఇవ్వగలవా? నువ్వు నన్ను నమ్మి బైక్ ఎక్కవు, కానీ లైఫ్ చేంజింగ్ క్వశ్చన్ పేపర్లో నన్ను నమ్ముతున్నావు. డాడ్ అంటారు, నువ్వు జిమ్కి వెళ్ళవా? అవును నాన్న, కానీ ట్రెడ్మిల్ మీద కూర్చొని నెట్ఫ్లిక్స్ చూసా. మా టీచర్ క్లాస్లో అంటారు, లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్. అవును, సర్ప్రైజ్ అంటే ఎక్స్ట్రా ఎగ్జామ్ డేట్స్. జీవితం షార్ట్ కట్లో రన్ అవుతుంది, మనం అన్నీ సీరియస్గా తీసుకుంటే బోర్ అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, హ్యాపీగా ఉండండి, స్ట్రెస్ని ఇగ్నోర్ చేయండి, మరియు వైఫై పాస్వర్డ్ వాడి నేబర్ కూడా హ్యాపీగా ఉండనివ్వండి. ధన్యవాదాలు మిత్రులారా. మీరు నవ్వారు అంటే నా షో విజయవంతం అయినట్టే.